myself Sisindri. Now I am discuss engineering mechanics. Today the topic is friction. We already discussed about limiting friction, loss of solid friction, loss of fluid friction in previous class. Limiting friction already చెప్పాం. ఎంత ఫ్రిక్షన్ అనేది ఫ్రిక్షన్ని ఎఫర్ట్ అనేది ఎప్పుడైతే ఓవర్కమ్ చేస్తుందో అంటే మ్యాక్సిమం ఫ్రిక్షన్ దాన్ని మనం లిమిటింగ్ ఫ్రిక్షన్ అని చెప్పానన్నా. లాస్ ఆఫ్ సాలిడ్ ఫ్రిక్షన్లో ఉండే లాస్ మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకున్నాం ఎస్టర్డే క్లాస్లో. లాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ కూడా బ్రీఫ్గా డిస్కస్ చేసుకున్నాం. టుడే వీఆర్ డిస్కస్డ్ అబౌట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, యాంగిల్ ఆఫ్ ప్రొపోర్షన్. ఓకేనా? యాంగిల్ ఆఫ్ ప్రొపోర్షన్, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈరోజు అనేది ఈ క్లాస్లో మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో లాస్ ఆఫ్ సాలిడ్ ఫ్రిక్షన్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఈ పాయింట్ని. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద నార్మల్ రియాక్షన్. ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద నార్మల్. ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద నార్మల్. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది నార్మల్కి అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుందని నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో మ్యూ ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. మ్యూ ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. దీన్నే వెర్ ఈజ్ ద మ్యూ ఈజ్ ద ప్రొపోర్షనల్ టు ద కాన్స్టెంట్ నో ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇది కాన్స్టెంట్ వాల్యూ, కాన్స్టెంట్. ఇది కంప్లీట్లీ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే ఫ్రిక్షన్ పైన, నార్మల్ పైన మాత్రమే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? చూడండి, ఇగోండి. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ లిమిటింగ్ ఫోర్స్ ఆఫ్ ద ఫ్రిక్షన్ టు నార్మల్. అదే చెప్పాడు మనకు ఆల్రెడీ, అందులో డిస్కస్ చేసిందే ఇక్కడ చెప్పాడు, కాకపోతే ఆపోజిట్. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే మ్యూ ఈక్వల్ టు ఫ్రిక్షన్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ లిమిటింగ్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్. లిమిటింగ్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ F/N. ఓకేనా? దీనికి డైమెన్షన్స్ అనేవి ఉండవు, ఎందుకంటే ఎఫ్ నోటన్స్లో వస్తే నార్మల్ కూడా నోటన్స్, వెయిట్కి ఆపోజిట్ కదా నోటన్స్. సో సేమ్ పోతే ఏంటంటే డైమెన్షన్ అనేది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్కి డైమెన్షన్ అనేది ఉండదు. ఇవ్వండి కోఎఫిషియంట్ ఇక్కడ ఆల్రెడీ రాశాడు. ఇట్ ఈస్ అ డైమెన్షన్లెస్ క్వాంటిటీ. డైమెన్షన్ అనేది మనకు ఉండదు, ఓన్లీ కాన్స్టెంట్ కాబట్టి, ప్రొపోర్షనల్ కాన్స్టెంట్ కాబట్టి దాన్ని కాన్స్టెంట్గా మాత్రమే మనం పరిగణించాలి. ఓకేనా? ఇవ్వండి లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ బై నార్మల్ రియాక్షన్ F/N. ఓకేనా? నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. చూడండి, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇస్ ద మ్యాక్సిమం యాంగిల్ విచ్ ద రిజల్టెంట్ ఆఫ్ ద లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అండ్ నార్మల్ రియాక్షన్ మేక్స్ విత్ ద డైరెక్షన్ ఆఫ్ నార్మల్ రియాక్షన్. మనం ఆల్రెడీ చెప్పాం రిజల్టెంట్ అనేది మనం ఎస్టర్డే క్లాస్లో కోప్లానర్, కాంకరెంట్, నాన్ కాంకరెంట్ ఫోర్సెస్, కొలీనియర్, ఆ ఫోర్సెస్ అనేది ఆల్రెడీ డిస్కస్ చేసాం. దాంట్లో పారలాగం లా, ట్రయాంగిల్ లా, పాలిగాన్ లా, ఇవన్నీ ఆల్రెడీ మనం బ్రీఫ్గా తెలుసుకున్నాం. రిజల్టెంట్ అనేది ఇగోండి నార్మల్ యాక్సిస్ నుండి ఎంత డిగ్రీలో ఉందో ఈ పైన యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటారు. ఎంత యాంగిల్లో ఉందో దాన్నే రిజల్టెంట్ అనేది ఎంత ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందంటే నార్మల్ నుండి ఎంత యాంగిల్లో ఉందో దాన్ని యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటారు. ఈ బాడీలో చూసుకోండి, వెయిట్, డస్ట్ బాడీ వెయిట్ అనేది ఎప్పుడు కూడా డౌన్వర్డ్స్లో ఉంటుంది. ఎఫర్ట్కి ఆపోజిట్లో ఫ్రిక్షన్ ఉంటుంది. మనం ఎఫర్ట్ని కన్సిడర్ చేయట్లే, రెస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఫ్రిక్షన్ కన్సిడర్ చేస్తాం. ఫ్రిక్షన్ వెయిట్కి ఆపోజిట్ నార్మల్. ఓకేనా? 2 ఫోర్స్లో యాక్ట్ అవుతుంది. వన్ ఈజ్ నార్మల్ ఫోర్స్ ఈజ్ అప్వర్డ్ డైరెక్షన్, అనదర్ వన్ ఈజ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆపోజిట్ టు ద ఎఫర్ట్ డైరెక్షన్. ఇప్పుడు రిజల్టెంట్ అనేది ఈ ఇన్ బిట్వీన్ ఈ టూ మధ్య మాత్రమే వెళ్తుంది కదా, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఈ 2 ఫోర్స్ అనేది పుల్ చేసేటప్పుడు ఏమవుతుంది, రిజల్టెంట్కి ఆపోజిట్గా బాడీ అనేది ఇలా మూవ్ అవుతుంది. అలానే కదా డిస్కస్ చేసాం. రిజల్టెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు N ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. ఓకేనా? నెక్స్ట్ బ్రీఫ్గా తెలుసుకుందాం. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ రిజల్టెంట్ ఆర్ ఈజ్ లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అండ్ నార్మల్ రియాక్షన్ ఈజ్ ద కాల్డ్ టోటల్ రియాక్షన్. ఈ మొత్తాన్ని టోటల్ రియాక్షన్ అని అంటాం. ఇది చూద్దాం. టోటల్ రియాక్షన్ ఆర్ ఈజ్ క్యాల్కులేటెడ్. అదే రిజల్టెంట్ అండ్ రియాక్షన్, టోటల్ రియాక్షన్. రిజల్టెంట్ అనేది మనం ఎలా క్యాల్కులేట్ చేస్తాం, ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇది ఎలా ఉంది, డైరెక్టర్ మనం చెప్పాం కదా,
P ఈజ్ ఈక్వల్ టు క్యూలో ఉంటే ఎలా ఉంటుంది, పైథాగరస్ థియరం అనేది అప్లై చేసుకోవచ్చు అనేసి. డైరెక్ట్లో ఉంది కాబట్టి NF అంతేనా, NF. ఇప్పుడు ఏంటి రిజల్టెంట్, పైథాగరస్ థియరం ప్రకారం ఏంటి, R² ఈజ్ ఈక్వల్ టు F² ప్లస్ N². ఇది ఎలా వచ్చిందంటే చూడండి చెప్తాను. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది F, నార్మల్ అనేది N, రిజల్టెంట్ అనేది R. ఈ Nని మనం ఇటు సైడ్ కూడా కన్సిడర్ చేయొచ్చు, ఎజ్యూమ్ చేయొచ్చు. ఓకేనా, కన్సిడర్ చేయొచ్చు. లేదా ఫ్రిక్షనల్ ఫోర్స్ని ఇలా కూడా కన్సిడర్ చేయొచ్చు. చూడండి ఓకేనా. మనకి అకార్డింగ్ టు ద పైథాగరస్ లా ఏం చెప్తుంది, అకార్డింగ్ టు ద పైథాగరస్ లా ఏం చెప్తుంది, హైపోటెనస్ స్క్వేర్ R² ఈజ్ ఈక్వల్ టు N² ప్లస్ F² కదా. మనకు రిజల్టెంట్ మనకు కావాల్సింది R, రిజల్టెంట్ R అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. రిజల్టెంట్ R కావాలంటే R² ఈక్వల్ టు F² ప్లస్ N². F అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్, N అంటే నార్మల్ టు రియాక్షన్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు R² మనకు కావాల్సింది ఏంటి, R కావాలి. R ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ F² ప్లస్ N². ఆల్రెడీ ఇక్కడ చెప్పాడు అదే డైరెక్ట్, అర్థమైంది అనుకుంటా. ఓకేనా. నెక్స్ట్ ఇదే నార్మల్ రియాక్షన్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేసామా, ఫ్రిక్షనల్ ఫోర్స్ని ఇలా కన్స్ట్రక్ట్ చేయొచ్చు, ఆల్రెడీ డిస్కస్ చేసాం. F. ఓకేనా. N. ఇప్పుడు tan ఆల్ఫా తీసుకోండి. ఈ ఆల్ఫా అకార్డింగ్ టు ఈ యాంగిల్ బట్టి ఎలా ఉంటుంది ఇది చూడండి. పై ఆల్ఫా కాదు, పై N FN. దాన్ని ఎలా రొటేట్ చేయండి, ఆ బాడీని ఎలా రొటేట్ చేస్తే ఇది R అవుద్ది. ఓకేనా. ఇప్పుడు tan ఆల్ఫా తీసుకోండి, tan పై తీసుకోండి. tan పై ఎలా ఉంటుంది, F/N, ఎందుకంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్, F/N. ఓకేనా. వేర్ పై ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ F/N. ఓకేనా. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం, మ్యూ ఈజ్ ఈక్వల్ టు tan పై అనేది. దెన్ రెండు సబ్స్టిట్యూట్ చేయడం అంతే. చూడండి మ్యూ ఈజ్ ఈక్వల్ టు tan పై కదా, tan ఇన్వర్స్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఇవ్వండి, మ్యూ ఈజ్ ఈక్వల్ టు tan పై. లాస్ట్ దాంట్లో డిస్కస్ చేసాం, tan పై బదులు మ్యూ వేసుకోండి, సబ్స్టిట్యూట్ చేస్తే ఇవి వస్తుంది. పై ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ మ్యూ వస్తుంది, దాన్ని ఆపోజిట్ తీసుకుంటే. ఓకేనా. పై ఎంత tan ఇన్వర్స్ F/N, ఫ్రిక్షనల్ ఫోర్స్ అండ్ నార్మల్ రియాక్షన్, వేర్ మ్యూ ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఓకేనా. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ రోపోసో. యాంగిల్ ఆఫ్ రోపోసో అంటే యాంగిల్ ఆఫ్ రోపోసో కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద మాక్సిమం యాంగిల్ ఆఫ్ ద ఇంక్లైన్డ్ ప్లేన్. చూడండి మన యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏం చెప్పాము, రియాక్షన్, నార్మల్ రియాక్షన్ నుండి విత్ రెస్పెక్ట్ టు రిజల్టెంట్ అనేది ఎలా ఉన్నది, రియాక్షన్ అనేది ఎలా ఉన్నది అంటే దీన్ని యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అని చెప్పాం, అంతే కదా. యాంగిల్ ఆఫ్ రోపోసో అంటే బాడీ అనేది ఎంత ఇంక్లైన్డ్లో ఉంది, ఇగోండి బాడీ అనేది ఎంత ఇంక్లైన్డ్ పొజిషన్లో ఉందో సర్ఫేస్ నుండి, ఆ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రోపోసో అంటారు. ఓకేనా. యాంగిల్ ఆఫ్ రోపోసో కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద మ్యాక్సిమం యాంగిల్ ఆఫ్ ద ఇంక్లైన్డ్ ప్లేన్ అట్ ద విచ్ ఏ బాడీ క్యాన్ రిమైన్స్ ఇన్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం అంటే బాడీ అనేది కిందకి రాదు, ఎంతవరకు అప్ టు డౌన్వర్డ్స్ రాకుండా స్టేషనరీగా రెస్ట్ పొజిషన్లో ఉంటుందో అప్పటి వరకు
on the plane and on the plane entirely by the resistance of the friction. Friction force on the body at the angle of repose is equal to the limiting friction. ఇక్కడేమో లిమిటింగ్ ఫ్రిక్షన్ అనేది ఎట్ ద యాంగిల్, ఏ యాంగిల్ దగ్గర లిమిటింగ్ ఫ్రిక్షన్ అనేది ఉంటుందో స్టేషనర్గా బాడీ అనేది డౌన్వర్స్ రాకుండా అంత యాంగిల్ వరకు ఇంక్లినేషన్ ఉంటుంది కదా, ఆ యాంగిల్ని ఈ యాంగిల్నే రోపోస్ యాంగిల్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ రోపోస్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి, బాడీ అనేది ఇవ్వండి ఇలా ఉంటుంది, ఇది యాంగిల్ ఆఫ్ రోపోస్ యాంగిల్. The value of alpha is increased to such as extent that then the body is on the verge of moving down the plane. ఎప్పుడైతే ఈ యాంగిల్ అనేది మనం ఇంక్రీజ్ చేసామంటే అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుద్ది, ప్లేన్ ఇంక్లినేషన్ అనేది పెరుగుతుంది. పెరగడం వల్ల ఏమవుతుందంటే బాడీ అనేది డౌన్వర్డ్ సైడ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు చూద్దాం చూడండి, బాడీ రెస్ట్ బాడీ అనేది ఇంక్లినేషన్లో సమ్ రెస్ట్ బాడీ అనేది ఉంది. నార్మల్ అనేది వెయిట్కి ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకేనా. బట్ చూడండి వెయిట్ అనేది డౌన్వర్డ్స్ ఉంటుంది సమ్ యాంగిల్తో, చూసారా, సమ్ యాంగిల్తో డౌన్వర్డ్స్ ఉంటుంది వెయిట్ అనేది. ఆ యాంగిల్ అంతా అది కూడా ఆల్ఫా ఎలా వచ్చిందంటే చూడండి, ఆల్ఫా ఇంక్లినేషన్ అనేది ఈ యాంగిల్ ఎంత ఉందో ఆ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ఎప్పుడైతే ఇది నార్మల్ అనేది ఏంటి సర్ఫేస్కి 90 డిగ్రీస్లో ఉంటుంది, 90 డిగ్రీస్. ఓకేనా. వెయిట్ అనేది డౌన్వర్డ్స్ పర్పెండిక్యులర్తో దీనికి కరెక్ట్ పర్పెండిక్యులర్గా దీనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది వెయిట్ అనేది. ఓకేనా. ఇది 90 డిగ్రీస్ ఉంటుంది, 90 డిగ్రీస్. ఈ యాంగిల్ ఏమవుద్ది 90 మైనస్ ఆల్ఫా. ఈ ట్రయాంగిల్ తీసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్లో ఇది ప్యారలల్ టు 90 ఉంటుంది. ఈ యాంగిల్ అనేది 90 ఉన్నప్పుడు ఈ యాంగిల్ అనేది 90 మైనస్ ఆల్ఫా అయితే ఈ యాంగిల్ నుండి ఈ యాంగిల్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే వచ్చే యాంగిలే కదా ఇది. ఇప్పుడు చూడండి 90 మైనస్ ఆల్ఫా. ఓకేనా. 90 మైనస్ 90 ప్లస్ ఆల్ఫా. 90 పోతే యాంగిల్ అనేది ఆల్ఫా అనేది వస్తుంది. అర్థమైంది అనుకుంటా. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు వెయిట్ డబ్ల్యూ సైన్ ఆల్ఫా వెర్టికల్గా హారిజెంటల్గా ఎలా 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 డ్రా చేయాలో చూద్దాం. చూడండి వెయిట్ నార్మల్ యాక్సెస్ ఆల్ఫా, ఈ ట్రయాంగిల్ డ్రా చేసుకోండి, ఈ ట్రయాంగిల్. ఓకేనా. ఆ ట్రయాంగిల్ ఎలా డ్రా చేయొచ్చు మనం, రొటేట్ చేయండి. ఆల్ఫా. ఓకేనా. ఆల్ఫా అయినప్పుడు ఇదేమవుద్ది నార్మల్ ఎన్ డబ్ల్యూ. ఓకేనా. ఇప్పుడు చూడండి సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇదేంటిది రిజల్ట్, సారీ నార్మల్ ఎన్ వెయిట్ డబ్ల్యూ వెయిట్ పైన వస్తుంది, ఇది అనేది ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్. ఓకేనా. ఎఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్. చూడండి ఈ ట్రయాంగిల్ని ఇలా కన్వర్ట్ చేశారు. ఓకేనా. డబ్ల్యూ హైపోటెన్యూస్. ఓకేనా. ఇది అనేది ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ ప్యారల్గా ఉంది కాబట్టి ఎఫ్. నార్మల్ ప్యారల్గా ఉంది కాబట్టి నార్మల్ తీసుకోండి. అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు సైన్ ఆల్ఫా అప్లై చేస్తే ఏమవుద్ది ఎఫ్ బై ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ డబ్ల్యూ, వేర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ ఆల్ఫా, వేర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ ఆల్ఫా. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంకా కావాలి కాస్ ఆల్ఫా అప్లై చేయండి. కాస్ ఆల్ఫా ఈక్వల్ టు ఎన్ బై డబ్ల్యూ
కాస్ ఆల్ఫా ఈక్వల్ టు ఎన్ బై డబ్ల్యూ, వేర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ కాస్ ఆల్ఫా. మ్యూ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ పై, ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం లాస్ట్ దాంట్లో. ట్యాన్ పై ఈజ్ ఈక్వల్ ట్యాన్ ఆల్ఫా, ట్యాన్కి పోతే ఆల్ఫా అనేది ఉంటుంది. ఓకేనే, యాంగిల్ ఆఫ్ ప్రొపోర్షన్ అనేది అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ సమ్మరీ, మనం ఏం నేర్చుకున్నాం ఈ క్లాస్లో? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ లిమిటింగ్ ఫ్రిక్షన్ టు నార్మల్ రియాక్షన్. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎన్, ఆల్రెడీ రాశారు. ఓకేనే, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ద యాంగిల్ విచ్ ద టోటల్ రియాక్షన్ మేక్స్ విత్ ద నార్మల్ రియాక్షన్, ఆల్రెడీ చెప్పాం. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఎఫ్ బై ఎన్, ఆల్రెడీ రాసాం కదా. tan θ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎన్ అనేసి ప్రీవియస్ క్లాస్లో. ఇదిగోండి, ఇందులో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఎలా వచ్చింది tan θ ఎలా వచ్చింది, tan పై ఎలా వచ్చింది, ఎఫ్ బై ఎన్ అనేది. ఓకేనా, యాంగిల్ ఆఫ్ రియాక్షన్. నెక్స్ట్ ఇదిగోండి, టుడే క్లాస్ ఇది